మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ విచారణలో భాగంగానే కేటీఆర్ కమిషన్ ముందుకు వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా కేటీఆర్ కామెంట్స్ పై భగ్గుమన్నారు. వీటిపై మాజీ మంత్రి విచారం వ్యక్తం చేసినా దుమారం ఆగడం లేదు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, కేటీఆర్ దీనిపైన ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు? సుధాత్రి ఇటీవలి కాలంలో ఒక తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమావేశంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన అంశం పైన కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ ని రాష్ట్ర మహిళా కమిషన్ చాలా సీరియస్ గా పరిగణించింది. సొగోటోగా పరిగణించి ఆయనకు నోటీస్ జారీ చేయడం జరిగింది. జారీ చేసిన నోటీస్ కి ఆయన వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరారు. వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ వివరణ ఇచ్చేటువంటి క్రమంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఆయన మహిళా కమిషన్ కు హాజరు కావడం జరిగింది. మాజీ మంత్రులు వాళ్ళందరినీ కలుపుకొని రావడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా సత్యవతి రాథోడ్తో పాటు ఇతర మాజీ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది. సో అయితే వచ్చి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో కేటీఆర్ ఒక్కరికి మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఆగిపోయారు. ఆగిపోయిన నేపథ్యంలో కేటీఆర్ ఒక్కడే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. లోపల ఏం జరిగింది, ఎందుకు, ఏంటి, తను అప్పుడే క్షమాపణ కూడా చెప్పాను, అయినప్పటికీ మళ్ళీ విచారించడం అనేది రాజకీయపరమైనటువంటి అంశంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే అంశాన్ని ఆయన వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ ఇన్సిడెంట్ మీద మహిళా సంఘాలు కావచ్చు, ఇతర సీతక్క లాంటి వాళ్ళు, ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పుడే వాళ్ళు స్పందించారు. స్పందిస్తే దాని ప్రతిస్పందనగా కూడా ట్విట్టర్ వేదికగా వాళ్ళందరూ కూడా నా వ్యాఖ్యలు కనుక మహిళల్ని ఇబ్బంది గురి చేసేటువంటి ఆలోచన ఉన్నట్టయితే తాను క్షమాపణ చెప్తున్నాను, నా వ్యాఖ్యలు విరమించుకుంటానని చెప్పేసి అప్పుడే చెప్పాను. కాబట్టి దీంతో నేను ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, తాను మహిళల్లో క్షమాపణ కూడా చెప్పాను అనేటువంటి అంశాలని వివరించే ప్రయత్నం మహిళా కమిషన్ చేస్తున్నారు. సో మహిళా కమిషన్ కూడా మరి ఆయన మాటల్ని ఎలా స్వీకరిస్తుంది, దానికి అనుగుణంగా వాళ్ళు స్పందిస్తారా లేదా, అంటే వాటితో సాటిస్ఫై అవుతారా లేదనేది కూడా కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత మహిళా కమిషన్ నుంచి మాట్లాడే ప్రతినిధులు కావచ్చు, కేటీఆర్ వివరణ ఇచ్చినటువంటి కేటీఆర్ ఇచ్చేటువంటి ప్రతినిధులు వస్తున్నారో వాళ్ళు స్పందించే తీరును బట్టే తదుపరి కార్యాచరణ ఉండే అవకాశం ఉంటుంది. సుధాకర్, రైట్, థ్యాంక్ యూ రాజు. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ విచారణలో భాగంగానే కేటీఆర్ కమిషన్ ముందుకు వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా కేటీఆర్ కామెంట్స్ పై భగ్గుమన్నాయి. వీటిపై మాజీ మంత్రి విచారం వ్యక్తం చేసినా దుమారం ఆగడం లేదు. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ విచారణలో భాగంగానే కేటీఆర్ కమిషన్ ముందుకు వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా కేటీఆర్ కామెంట్స్ పై భగ్గుమన్నాయి. వీటిపై మాజీ మంత్రి విచారం వ్యక్తం చేసినా దుమారం ఆగడం లేదు.
మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ విచారణలో భాగంగానే కేటీఆర్ కమిషన్ ముందుకు వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా కేటీఆర్ కామెంట్స్ పై భగ్గుమన్నాయి. వీటిపై మాజీ మంత్రి విచారం వ్యక్తం చేసినా దుమారం ఆగడం లేదు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. సుధాత్రి, గుడ్ మార్నింగ్. మాజీ మంత్రి కేటీఆర్ అంటే ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందో దాంట్లో చాలా మంది మహిళలు నిజానికి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుతున్నారు. అవసరానికి ఉచిత బస్సును వినియోగిస్తున్నటువంటి విషయం తెలిసిందే. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అంటే సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు అన్నటువంటి ఉద్దేశంలో మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఒక సభలో, ఒక పార్టీ కార్యకర్తల సభలో ఫ్రీ బస్సును ఉద్దేశించి అంటే విచ్చలవిడిగా వాడుతున్నారు అంటూ కూడా కొంత అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. మహిళలను ఉద్దేశించి రికార్డింగ్ అండ్ డాన్సులు చేస్తున్నారు, ఇట్లా వాడుతారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో దానికి సంబంధించి అటు తెలంగాణ మహిళా లోకం, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి సీతక్క దీనిపైన రెస్పాండ్ కావడం జరిగింది. ఖచ్చితంగా బస్సులో ప్రయాణం చేస్తాం, దాంట్లో తప్పే ఉంది, ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం కేటీఆర్ కి ఏముంది అంటూ మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గతంలోనే ఎప్పుడైతే రియాక్షన్ రావడం జరిగిందో కేటీఆర్ దానిపైన మళ్ళీ ఒక మాట కూడా మాట్లాడడం జరిగింది. మరొక సభలో, ప్రెస్ మీట్ లో యథాలాపంగా వచ్చినటువంటి మాటే గానీ తెలంగాణ ఆడబిడ్డల్ని అంటే కించపరచాలన్నటువంటి ఉద్దేశం నాకు లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది మహిళా నాయకులు, కార్యకర్తలు దీనికి సంబంధించి మహిళా కమిషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా అంటే ఇప్పటికే అపాలజీ చెప్పినా గానీ మహిళా కమిషన్ ముందుకు హాజరు కావాలన్నటువంటి అంటే మహిళా కమిషన్ నుంచి నోటీసులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. సో ఆయన మాట్లాడినటువంటి మాటలకు మహిళా కమిషన్ ముందు ఆయన ఒక రెస్పాన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో గతంలో అంటే ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్యలో కొంత ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. నిండు సభలో అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి కించపడుతూ మాట్లాడారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కేటీఆర్, హరీష్ రావు అంతా సవితాంధ్రారెడ్డి, సుంత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంగా వీళ్ళు కూడా అంతే స్థాయిలో పోయారు. అదే నేపథ్యంలో ఇటు మహిళా కమిషన్ ముందుకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు రావడం జరిగింది. సీతక్క కూడా దీనిపైన తీవ్రంగా స్పందించడం జరిగింది. సో దీంట్లో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా కేటీఆర్ పైన చాలా తీవ్రమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. దీనిపైన అంటే ఇప్పటికే కేటీఆర్ కొంత విచారం వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పి యథాలాపంగా వచ్చిందే తప్ప ఎక్కడ అవమానించాలనేటువంటి ఉద్దేశం కాదు. మా రాష్ట్ర బిడ్డలు, మా ఆడబిడ్డలు అంటూ కూడా ఆయన కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బట్ మహిళా కమిషన్ కార్యాలయానికి కేటీఆర్ హాజరు కావడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో కేటీఆర్ హాజరవుతున్నటువంటి క్రమంలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడింది. కేటీఆర్ ఎదుట కాంగ్రెస్ మహిళల నిరసన కూడా తగిలింది. కేటీఆర్ ఒక్కరికే కార్యాలయంలోకి అనుమతి ఇవ్వడం జరిగింది. కేటీఆర్ వెంట పెద్ద సంఖ్యలో కార్యాలయానికి చాలా మంది మహిళా నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రావడం జరిగింది. బట్ అటు కాంగ్రెస్ మహిళలు మాత్రం చాలా తీవ్రంగా నిరసనలు చేయడం జరిగింది. ఇక మరోవైపు ఈ నిరసనలకు కానీ అట్లాగే రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు సంబంధించి ఇప్పుడే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, మహిళా జర్నలిస్టులను వేధిస్తున్నారు. కొండారెడ్డి పెళ్లికెళ్తే మహిళా జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వేటాడి వాళ్ళు కారులలో పారిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మహిళా జర్నలిస్టులను పోలీసులు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేయాలి ఖచ్చితంగా, లేదంటే తప్పకుండా మేమంతా మూకుమ్మడిగా అక్కడికి రావాల్సి వస్తుందంటూ కూడా అక్కడ పోలీసు అధికారులకు కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో మొన్న సాయంత్రం మహిళా జర్నలిస్టులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా పోలీసులు ఇంటికి క్షేమంగా చేర్చడం జరిగింది. సో వీటిపైన కూడా కేటీఆర్ ఖచ్చితంగా మహిళా కమిషన్ ముందుకు మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో మహిళలపై అభ్యంతరకర కామెంట్ చేశారంటూ కూడా సుమోటోగా కేటీఆర్ పైన విచారణ చేపట్టినటువంటి కమిషన్ విచారణకు రావాలంటూ కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ విచారణలో భాగంగానే కేటీఆర్ కమిషన్ ముందుకు వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా కేటీఆర్ కామెంట్స్ పై భగ్గుమన్నాయి. వీటిపై మాజీ మంత్రి విచారం వ్యక్తం చేసినా దుమారం ఆగడం లేదు. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ విచారణలో భాగంగానే కేటీఆర్ కమిషన్ ముందుకు వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా కేటీఆర్ కామెంట్స్ పై భగ్గుమన్నాయి. వీటిపై మాజీ మంత్రి విచారం వ్యక్తం చేసినా దుమారం ఆగడం లేదు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, రాత్రి కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరు కావడానికి బుద్ధ భవన్ కు రావడం జరిగింది. ఇక్కడ బుద్ధ భవన్ లో ఉన్నటువంటి మహిళా కమిషన్ కార్యాలయంలో ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో కేటీఆర్ గతంలో మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలు, ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా విభాగం, అదేవిధంగా మాజీ మంత్రులు సీతక్కతో పాటు ఇతర కొండా సురేఖ లాంటి వాళ్ళు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. ఈ స్పందించినటువంటి క్రమంలో మహిళా కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించి ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆయన తక్షణమే ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పేర్కొని నోటీసులు ఇవ్వడం జరిగింది. వచ్చి వివరణ ఇవ్వాలన్నారు. అయితే ఆ రోజే దానికి సంబంధించినటువంటి విమర్శలు రావడంతో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్తూ మహిళలకు తను అత్యంత విలువనిస్తానని చెప్పేసి, ఒకవేళ తన వ్యాఖ్యల వల్ల మహిళలు నచ్చుకున్నట్టయితే తనకు క్షమాపణ కోరుతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో ఇది కొద్దిసేపటి క్రితం బుద్ధ భవన్ కి ఆయన హాజరయ్యేటువంటి క్రమంలో ఆయనతో పాటు మాజీ మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా ప్రతినిధులందరూ కూడా ఆయనతో పాటు రావడం జరిగింది. అయితే ఈ లోపలికి పంపేటువంటి క్రమంలో కేటీఆర్ ఒక్కడికే అనుమతించారు. అయితే కేటీఆర్ వస్తున్న విషయం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి బుద్ధ భవన్ చేరుకోవడం జరిగింది. కేసీఆర్ వైఖరిపై నినాదాలు చేస్తూ కేసీఆర్ అడ్డుకునేటువంటి క్రమంలో రెండు వర్గాల మధ్య కాస్త తోపులాట కూడా జరిగింది. సునీతారావుతో పాటు ఇతర నాయకులు వీళ్ళందరూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి, ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి నినాదాలు చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకొని వాళ్ళిద్దరిని కూడా ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించారు. అదే క్రమంలో అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు కూడా వాళ్ళపైన తిరిగి నినాదాలు చేస్తూ వాళ్ళపైన ఎదురు కౌంటర్ నినాదాలు చేయడం జరిగింది. సో దీంతో బుద్ధ భవన్ పరిసర ప్రాంతాల్లో కాస్త ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడం ద్వారా ఆ పరిస్థితి సద్దుమణిగింది. అటు మహిళా నేతలు రెండు వైపులా రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వాళ్ళు అటు కేటీఆర్ అనుకూలంగా కేటీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి క్రమం నడుస్తుంది. పైన విచారణలో మాత్రం కేటీఆర్ పైన మహిళా కమిషన్ లో పాల్గొన్నారు. మహిళా కమిషన్ దగ్గర సంబంధించినటువంటి అంశాలపైన వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. సుధాత్, రైట్, థ్యాంక్ యూ రాజు. బరాబర్ కొట్లాడతాం. బైర్ ఎలక్షన్ లో చెప్పేదాకా కేటీఆర్ ఇదే విధంగా 60 అన్న 60 బహిరంగంగా ఎట్లా చెప్పాలి? బహిరంగంగా చెప్పండి కొంచెం సైరీ చెప్పండి. ఏమ్మా లోగల్ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, డౌన్ 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 మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ విచారణలో భాగంగానే కేటీఆర్ కమిషన్ ముందుకు వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా కేటీఆర్ కామెంట్స్ పై భగ్గుమన్నాయి. వీటిపై మాజీ మంత్రి విచారం వ్యక్తం చేసినా దుమారం ఆగడం లేదు. మమ్మల్ని సిగ్గు లేకుండా చిత్రీకరించి మీడియా సమావేశాలలో మేము బ్రేక్ డాన్స్ చేస్తామంటారా? ఆయన కూడా తల్లికే ఉంటుంది కదా, అంటే ఆయన తల్లి బ్రేక్ డాన్స్ చేస్తుందా అని అడుగుతున్నా. తప్పుగా మాట్లాడవద్దు కేటీఆర్. ఖబర్దార్. 9.5 సంవత్సరాలు నిద్రపోయి మహిళలకు ఏం చేయలే. ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలు ఆదుకుంటుంది. ఈరోజు 2500 ముట్టదు మహిళలు కాదు మీరు
మహిళలు కాదా మీరు? మహిళలు కాదు ఇక్కడ. మేము లేవం, మహిళా కాంగ్రెస్. లేపండి, తమ్ముడితో లేపండి. కొంచెం గడువు సరిపో. నేను అవకాశం లోకల్ డౌన్ చేయాలి 60 డౌన్ చేయాలి లోకల్ చెప్పకుండా మీడియా ముఖంగా ట్విట్టర్ ముఖంగా చెప్పడం డౌన్ చేయాలి లోకల్ రాములన్న డౌన్ చేయ ముఖం కనబడతలేదు అసలే. చాలా పెద్ద పెద్ద వేసింది సోనియా గాంధీ గారు వచ్చి కూర్చుని బరాబర్ కొట్లాడతాం. బై ఎలక్షన్ చెప్పేదాకా కేటీఆర్ ఇదే విధంగా